ద్వితీయోపదేశ కాండం व्यवस्था विवरण 32వ అధ్యాయం 32वां अध्याय 30వ వచనాన్ని చదువుకుందాం. 30वां वचन को पढ़ेंगे। ఈ ఆయుధాన్ని మనం ఉపయోగిస్తే చాలు. ये हथियार को हम लोग उपयोग करेंगे तो बस हो गया। 32:30 32वां अध्याय 30वां वचन। ఆశ్రయ దుర్గములో ఆ వారిని అమ్మివేయన యెడల యెహోవా వారిని అప్పగింపని యెడల ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలుదురు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. यहाँ पर हम लोग समझना चाहिए। ఏలే వాళ్ళు నిద్రపోతా ఉన్నారు, ఒకసారి నిలబెడితే మేల్కుంటారు. హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया। నువ్వు నాయన స్త్రీలు చెప్పండి హల్లెలూయా, పురుషులు చెప్పండి హల్లెలూయా. చూస్తారా వాళ్ళ స్వరం ఎంత ఉందో? देखिए क्या उनका వాళ్ళ సంఖ్య తక్కువ, మీ సంఖ్య ఎక్కువ. उनका गिनती कम है, आपका गिनती ఇప్పుడు మీరు చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా మీరు చెప్పండి హల్లెలూయా. చూడు ఆనంద పాస్టర్ గొంతు 100 మంది అరిస్తే అంత వయసు ఉంది. అందరూ చెప్పండి. सब लोग। ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. अभी आप समझना चाहिए। ఒకడు एक 1000 మందిని తరుముతాడు. 1000 जन को भगाता है। ఈ వ్యక్తి ఒక్కడే 1000 మందిని తరుముతాడు. ये मनुष्य अकेला 1000 जन को भगा देता है। ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎంత మందిని తరుముతారు? तो 2 जन मिलकर कितने लोगों को भगा सकते हैं? నీకు అర్థం కాల. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంత మందిని తరుముతారు? 1000 जन को भगाता है तो 2 जन मिलकर कितने जन को भगा सकते हैं? మా సుకు చెప్తున్నాడు 2000 మంది అని. हमारा सुकू कह रहा है कि 2000 जन करके। 2000 కరెక్టే. करेक्ट है, वो सही है। 2000 जन। ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంత మందిని తరుముతారు? 1000 जन को भगाता है तो 2 जन कितने लोगों को भगा सकते हैं? 2000 కదా. 2000 ही ना। అయితే ఇక్కడ వాక్యం ఏముంది? इधर वचन में क्या है? ఇద్దరు వ్యక్తులు 10,000 మందిని ఏం చేస్తారు? తరుముతారు. 2 వ్యक्ति 10,000 जन को भगाते हैं। అంటే దాని అర్థం ఏంటి తెలుసా? यानी इसका मतलब क्या है बोलो तो? ఈ వ్యక్తితో ये व्यक्ति से ఈ వ్యక్తి ये व्यक्ति మనిషిగా కాకుండా एक मनुष्य के तरह नहीं, తన మనస్సు उनका मन తన మనస్సుతో కలిసిపోయి उनका मन से मिलकर ఇద్దరి మనస్సు ఒకటయ్యి दोनों का मन एक होकर ప్రార్థన చేస్తే प्रार्थना करेंगे 10,000 రెట్లు శక్తి పెరుగుతుంది. वो 10,000 गुना वो शक्ति बढ़ेगा। ఈ రాత్రంతా కూడా మీరు ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారు. आज रात भर आप प्रार्थना करने के लिए तैयार हुए हो। ఇది ఒక బలమైన ఆయుధం. ये एक बड़ा हथियार है। దీనికి మించిన ఆయుధం ఇంకొకటి లేదు. इससे बड़ा हथियार और दूसरा कुछ भी नहीं है। నిద్ర చంపుకున్నారు, आप है ना नींद को मार के लिए हो। ఒక పూట భోజనాన్ని చంపుకున్నారు, एक 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 टाइम का एक समय का खाना आपने त्याग दिए हो। శరీరానికి బాగా కష్టం పెట్టారు, शरीर को आपने बहुत दुख दिए हो, సమయాన్ని ఇచ్చారు, समय को दिए हो, పాడుతున్నారు, वो गा रहे हो, आप వింటున్నారు, सुन रहे हो, గొప్ప ఆరాధన చేస్తున్నారు. अच्छा आराधना कर रहे हो। ఇవంతా కూడా శరీరానికి మీరు పెట్టే శ్రమ. ये सब कुछ है ना शरीर को आप देने वाला दुख है। దీని ఫలితము మాత్రం उसका प्रतिफल क्या है बोलो तो? 100కి 100 పాళ్ళు. 100 गुना। ఈ రోజు కనబడకపోయినా आज आपको नहीं दिखाई देगा तो भी రేపైనా कल ఆ మీదటైనా उसके बाद में అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు. अद्भुत कामों को आप देखोगे। ఇది సత్యం, ये सच्चाई, ఇది వాస్తవం. ये वास्तव है। స్త్రీలుగా स्त्री आप, పురుషులుగా आप पुरुष, మనం ఎవరైనా కానీ हम लोग कोई भी हो, మనం ఒక్కరేగాన దైవ సన్నిధిలో కనిపిడితే हम लोग अकेला ही परमेश्वर के सम्मुख में बात जोएंगे तो ఒక్కరు 1000 మందే తరుముతాం. एक है ना 1000 जन को भगाएंगे। అయితే మనిషి ఇద్దరు కాన కలిసి చేస్తే ప్రార్థన अगर मनुष्य 2 जन मिलकर प्रार्थना करेंगे तो 2000 మందే.
2000 जन है। అయితే మనిషి మనిషితో పాటు अगर मनुष्य मनुष्य के साथ में, మనస్సు మనస్సు కలిసిపోతే अगर मन मन मिल जाएगा तो ఆ రెండు మనస్సులు ఒకటే ప్రార్థిస్తే वो दोनों मन मिलकर एक होकर 10,000 प्रार्थना करेंगे तो రెట్లు శక్తి वो పెరుగుతుంది. 10,000 गुना वो शक्ति बढ़ेगा। ఇప్పుడు మీరు ఇద్దరే కాదు, अभी आप दो ही नहीं, ఎంత మంది మీరున్నారో आप लोग कितने सारे लोग हो, మీ అందరి మనసు ఒకటై आप सब लोगों का मन एक होकर మీరు ప్రార్థన చేస్తే अगर आप प्रार्थना करोगे तो ఎన్ని వేల రెట్లు శక్తి పెరుగుతున్నారో वो कितना कितना हजारों गुना शक्ति बढ़ेगा। आप एक बार सोचो, ఆ శక్తి దగ్గర సైతాను నిలుస్తాడా? वो शक्ति के सामने शैतान खड़ा हो सकता है क्या? నిలుస్తాడు మోషే? వాడు గడగడలాడి పరిగెడుతూ వెళ్ళిపోతాడు. वो कांप कर वो भाग जाएगा। ఇటువంటి శక్తివంతమైన కార్యాన్ని ऐसा सामर्थ्य काम को దేవుని యొక్క దాసులు స్టీఫెన్ గాంధీ సార్ గారు परमेश्वर का दास स्टीफन गांधी सर ఇటువంటి కార్యాలు చేస్తున్నారంటే ऐसे कामों को कर रहा है बोलो तो దేవుడు ఏర్పరచుకున్న తన దాసుల ద్వారా ఎప్పుడు ఏది ప్రజల మధ్య చేయాలో అది దేవుడు చేస్తున్నాడని మనం నమ్మాలి. परमेश्वर चुना हुआ अपना दास के द्वारा कब क्या करना है करके वो काम को करवा के ले रहा है करके हम लोग विश्वास करना चाहिए। ఇటువంటి కార్యాలలో మనస్సు పెట్టి మనము ఏకీభవించాలి. ऐसे कामों में हम लोग है ना मन लगाकर एक होना चाहिए। కొంతమంది వ్యక్తులు कुछ लोग ఇటువంటి మనస్సు కలిగి చేయబడే కార్యాలలో ऐसा मन लगाकर करने वाले एक कामों में వారి మనస్సు ఈ మనస్సులతో కలవలేక वैसा वो लोग का मन ये मन में नहीं मिलते हुए దూరంగా ఉండి दूर रहकर విమర్శనాత్మకమైన రీతిగా విమర్శలు చేస్తూ वो लोग है ना इनमें गलतियों को ढूंढकर వారికి గాని హాని తెచ్చుకుంటూ वो लोग अपने आप को हानि करके लेकर అపవాది చేతిలో अपवाद शत्रु के हाथ में చిత్తుగా ఓడిపోతూ ఉన్నారు. वो लोग भयंकर रीति से हार रहे हैं। వారి యొక్క జీవితాలు उनका जीवन అనుకున్నటువంటి రీతిగా క్షేమంగా కనిపించవు. जैसा वो लोग चाहते हैं वैसा अच्छा नहीं है उनका जीवन। వాళ్ళ పరిస్థితుల ఉండిపోనివ్వండి. उनका परिस्थिति वैसा रहने दो। ప్రతి మాసము జరుగుచున్నటువంటి ప్రార్థనలో हर महीना होने वाली इस प्रार्थना में స్త్రీగా ఉన్న నీవు, स्त्री आप, పురుషుడుగా ఉన్న నీవు, आप जो पुरुष है, నా ముందున్న వ్యక్తి, मेरे सामने जो నా व्यक्ति, వెనుకున్న వ్యక్తి, मेरा पीछे जो व्यक्ति है, నా కుడి ఉన్న వ్యక్తి, मेरे दाहिने ओर का व्यक्ति, నా ఎడమ ఉన్న వ్యక్తి, मेरे बाएं ओर का నా व्यक्ति, మనస్సు వారి మనస్సులతో, मेरा मन उनके मन से, వారి మనస్సులు నా మనస్సుతో उनका मन मेरे मन से మేము ఇక్కడ ప్రార్థించిన వారమైతే हम लोग यहाँ पर प्रार्थना करने वाले लोग रहेंगे तो కొన్ని వేల రెట్లు శక్తి పెరుగుతుంది. कुछ हजार गुना शक्ति बढ़ेगा। ఆ శక్తితో ఏ కార్యాన్నైనా మేము జయించగలుగుతాం. वो शक्ति से कोई भी काम आप जीत सकते हो। అప్పుడు మా జీవితం జై జీవితంగా ముందుకు సాగిపోతుంది. तब हमारा जीवन जय जीवन के तरह आगे बढ़ते रहेगा। ఇంకా ఆటంకాలు అనేవి ఉండవు, सारा रुकावट निकल जाएगा, అభ్యంతరాలు ఉండవు. वो सारे रुकावट बाधाएं निकल जाएंगे। జీవిత విధానం वो जीवन का नियम సవ్యంగా సాగిపోతుంది. अच्छी तरह से चलते रहेगा। అటువంటి చక్కని అనుభవాన్ని కలిగి మన భవిష్యత్తు నడిపించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. वैसा अच्छा अनुभव को पाकर हमारे भविष्य को चलाना चाहिए हम लोग। నువ్వు మంచి దానివి, आप अच्छे हो, నువ్వు మంచివాడవు, आप अच्छे हो, మీరు మంచి యవన స్త్రీలు, आप अच्छे जवान स्त्री हो, మీరు మంచి యవన పురుషులు. आप अच्छे जवान पुरुष हो। ఈ దశలో మీరు ऐसे दशा में आप ఒక మంచి మనస్సు కలిగి अच्छा मन आप रखकर దేవుడిచ్చిన ప్రేరేపణ ద్వారా परमेश्वर के प्रेरणा के द्वारा రాత్రంతా కూడా रात भर पूरा ఆయన సన్నిధి ప్రత్యక్షత మీరు అనుభవిస్తున్నారు అంటే उनके सम्मुख में प्रकाशन को आप अनुभव कर रहे बोलो तो ఒక రోజున భవిష్యత్తులో एक दिन भविष्य में ఇప్పుడు ఉన్నట్టుగా కాకుండా अभी जैसे हो ऐसा नहीं, భవిష్యత్తులో भविष्य में ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టగలుగుతాడు. उच्च स्थिति में आपको रखेगा परमेश्वर। మిమ్మల్ని ఎక్కడంత శిఖరం మీద దేవుడు పెడతాడు. आप जो स्थिति में आप लोग चढ़ नहीं सकते वो ऊंचे चट्टान में ऊंचे चोटी में लेकर जाएगा। మీ జీవితంలో మీరు ఊహించనటువంటి పరిస్థితుల్లో దేవుడు తీసుకెళ్తాడు. आप कल्पना भी नहीं कर सकते वैसे ऊंचे स्थिति में प्रभु लेकर चलेगा। అయ్యో వీరు ఇంతగా దీవించబడటానికి కారణం ఏమిటి? वो मैं इतना आशीषित होने का कारण क्या है? వీరు ఇంత అభివృద్ధి చెందగలిగారే? मैं इतना उन्नति पाया ना। ఒకప్పుడు ఏమీ లేని వారు एक टाइम में कुछ भी नहीं था, ఇప్పుడు సమస్తాన్ని కలిగిన వారు ఉన్నారు अभी सब कुछ है हमारे पास అని మనల్ని చూచేటువంటి వ్యక్తుల యొక్క నోట నుండి ఆ మాట వచ్చేటట్టుగా అది మనం వినేటట్టుగా దేవుడు చేస్తాడు. ऐसा लोग जो हम लोग को देखते हैं वो लोग है ना सुनना चाहिए और वो लोग बोलना चाहिए, वैसा कार्य परमेश्वर करेगा। ఆ విధంగా దేవుడు భవిష్యత్తును దీవింపజేస్తాడు. उस तरह से परमेश्वर आपके भविष्य को आशीष करेगा। అందుకే సంపూర్ణ రాత్రి ప్రార్థన వదలకండి. इसलिए संपूर्ण रात का प्रार्थना को आप छोड़ो मत। అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూడండి. वो कब आएगा करके इंतजार करते रहो। అది ఒక పండుగ చేసుకున్నట్లుగా మరి కనిపెట్టండి.
वो एक त्योहार के तरह इंतजार करते रहो, అప్పుడే మీ జీవితాలు तब आपका जीवन సంతోషకరంగా ముందుకు సాగుతాయి. आनंद से आगे चलेगा। ఇటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన ऐसा संपूर्ण रात का प्रार्थना కష్టంగా నువ్వు ఎంచద్దు, आपको ना दुख कठिन करके आप जानो मत, బాధగా నువ్వు ఎంచద్దు, आप दुख करके जानो मत, సనగద్దు, आप है ना बड़बड़ मत करो, ఎక్కడికైనా గొనవద్దు. कहीं पर भी आप है ना गुसगुसाओ मत। ఎవరైనా నేను ప్రోత్సహించగలిగితే నేను రాలేను అని అనవద్దు. कोई भी आपको प्रोत्साहन करता है तो मैं नहीं आ सकता हूँ करके मत कहो। దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేసేటప్పుడు परमेश्वर का प्रेम जब आपको बलवंत करता है तो ఇటువంటి కార్యాలు నువ్వు కలవడం ऐसे कामों में आप दिखाई देना, నీ వ్యక్తిగత జీవితానికి నీ కుటుంబ వ్యవస్థకు ఎంతో ఆశీర్వాదం ఇది. आपके व्यक्तिगत जीवन को, आपका परिवार को बहुत आशीषदायक है ये। ఒక్క వ్యక్తిగా ఉన్న నీవు ఒక 1000 మంది నువ్వు తరమగలిగితే, अगर एक व्यक्ति आप हो 1000 जन को भगा सकते हो तो, ఇద్దరు వ్యక్తులు 10,000 మందిని తరుముతారంటే, अगर 2 जन 10,000 जन को भगा सकते हैं तो, మనుషులుగా కాకుండా मनुष्य के तरह नहीं, మీ అందరి మనస్సు ఒకటిగా కాకలిగి ప్రార్థిస్తే आप सब लोग का मन एक होकर प्रार्थना करेंगे तो ఎన్నో వేల రెట్ల శక్తిని మీరు పొందుకుంటారు. कितना 1000 गुना शक्ति को आप पाओगे। ఆ శక్తి మీకుంటే वैसा शक्ति आपको रहेगा तो లోకములో ఉన్న శక్తులు ఏమీ మిమ్మల్ని చేయలేవు. ये संसार में का शक्ति आपको कुछ भी नहीं कर सकता ఆ है। శక్తి నిన్ను నడిపిస్తుంది, वो शक्ति आपको चलाएगा, అదే నిన్ను బలపరుస్తుంది. वही आपको बलवंत करेगा। దయచేసి दया कर कर కళ్ళు మూసుకుందాం. आंखों को बंद करो। ఒకసారి మనము లేచి నిలచి एक बार हम लोग खड़े होकर దైవ సన్నిధానంలో परमेश्वर के सम्मुख में ప్రార్థిద్దాం. प्रार्थना करेंगे। మన దేవుడు మంచివాడు, हमारा परमेश्वर बहुत अच्छा है, ప్రేమ కలిగిన వాడు. वो प्रेमी परमेश्वर है। బైబిల్ చెబుతుంది, बाइबल कहता है భూమి पृथ्वी రక్తమును కప్పవకు, लहू को ढाप मत, దాని బట్టబయలు చేయి, उसको प्रकट कर। అది విరామము లేకుండా మొరపెట్టేది. वो बिना विश्राम का वो पुकारते रहेगा। క్రీస్తు రక్తం ఇంకా భూమి మీదనే ఉంది. मसीह का लहू और पृथ्वी पर है। అది ఈ రోజు వరకు కూడా ప్రతి పాపి విషయంలో క్షమాపణ అడుగుతూనే ఉంది. वो अभी तक हर पापी के विषय में क्षमा को मांग ही रहा है। ఆ రక్తము క్రిందే మనం ఉన్నాం. वो लहू के नीचे ही हम लोग हैं। ఎక్కడ కానీ ఆ రక్తము హేబేలు రక్తములాగా మన పాపాన్ని బట్టి ప్రతీకారము చేయమని చెప్పలేదు. वो कहीं पर भी हाबिल के लहू के तरह हमारे पापों का बदला लेना है करके पुकारा नहीं। దేవుడు నిజముగా మన జీవితాలలో सच में परमेश्वर हमारे जीवन में ఎంత క్షమాపణ దేవుడు మనకిస్తున్నాడు. कितना क्षमा परमेश्वर हमें कर रहा है। మన జీవిత కాలమెల్లా हमारे जीवन भर पूरा ఇటువంటి శ్రేష్టమైన కృప మన పట్ల చూపినప్పుడు, ये उत्तम कृपा को परमेश्वर हमारे जीवन में जब दिखाता है तो దేవుని యొక్క ఇష్టం చొప్పున మనం జీవించడానికి సిద్ధపడదాం. परमेश्वर को जो पसंद है वैसा जीवन हम लोग जीने के लिए हम लोग आगे बढ़ेंगे। దేవుడు ఆశీర్వదిస్తాడు. परमेश्वर आशीष करेगा। ఒక్కసారి एक बार మీ రెండు చేతులు పైకెత్తి, आपके दोनों हाथों को ऊपर उठाकर, కళ్ళు మూసి, आंखों को बंद कर कर, మీ పెదవులు విప్పి, आपके होठों को खोलकर హృదయపూర్వకంగా दिल के गहराई से దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. परमेश्वर के सम्मुख में प्रार्थना करेंगे। ఎవరు మౌనంగా ఉండవద్దు. कोई भी चुप मत रहो। మీ స్వరం ప్రక్క వారికి వినబడని, आपका आवाज बाजू वाले को सुनाई देने दो। మీ స్వరం ప్రక్క వారికి వినబడని, आपका आवाज बाजू वाले को सुनाई देने दो। మీ అందరి మనసు ఒకటైపోని आप सब लोग का मन एक होने दो। ఒక్క మనస్సుతో ప్రార్థించండి. एक मन से प्रार्थना करो। వేల రెట్లు శక్తి ఇక్కడ పొందుకుంటారు. 1000 गुना शक्ति को आप पाओगे। శక్తి లేకుండా నువ్వు వెళ్ళవద్దు. बिना शक्ति के आप मत जाओ। తప్పనిసరిగా దేవాతి దేవుడు శక్తినిస్తాడు. परमेश्वर आपको जरूर शक्ति देगा। దేవుడు శక్తినిస్తాడు. परमेश्वर शक्ति देगा। ఆయన శక్తిని సంపాదించుకో. उनका शक्ति को पाओ। ఆ శక్తి నీలో ఉంటే वो शक्ति आप में रहेगा तो లోకం నేనేమి చేయలేదు. संसार आपको कुछ भी नहीं कर నీ सकता है। శరీరం నేనేమి చేయలేదు. आपका शरीर आपको कुछ भी नहीं कर सकता है। సాతానుడు నేనేమి చేయలేదు. शैतान आपको कुछ नहीं कर सकता ఆ है। శక్తి నాకు దయచేయి తండ్రి. वो शक्ति मुझे दो पिता। ఆ శక్తి నాకు దయచేయి. वो शक्ति मुझे दो। తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. निश्चय रीति से परमेश्वर देगा। ఆ శక్తి ఆధారాన్ని బట్టి నువ్వు బ్రతకగలుగుతావు. वो शक्ति के ऊपर आधारित होकर आप जी सकते हो। ఆ శక్తి ఆధారాన్ని బట్టి అనేకమైన అద్భుతమైన కార్యాలు నువ్వు చేస్తావు. वो शक्ति पर आधारित होकर आप अद्भुत कामों को कर सकते हो। దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. परमेश्वर आपको नहीं छोड़ेगा। అందుకే इसलिए దేవా देवा మీ శక్తి నాకు ఇవ్వండి. आपका शक्ति मुझे दो। దేవుడు సాయం చేస్తాడు. परमेश्वर सहायता करेगा। ప్రార్థనే నీ జీవితానికి ఒక ఆయుధం. प्रार्थना ही आपके जीवन के लिए हथियार है। ఈ రోజు రాత్రి आज का दिन रात में నీ జీవితానికి ధన్యతతో కూడిన రాత్రి. आपके जीवन में एक सौभाग्य का रात्रि है। ఎంతో మంది ప్రార్థన చేయలేరు. कितने सारे लोग प्रार्थना नहीं कर पा रहे। దయచేసి చేద్దాం. दया कर कर करेंगे।
ప్రార్థన చేసే వారి మీదనే దేవుని దృష్టి ఉంది. जो लोग प्रार्थना करते हैं उनके ऊपर ही परमेश्वर का दृष्टि है. ప్రార్థన చేయని వారి మీద దేవుని దృష్టి లేదు. जो प्रार्थना नहीं करते उनके ऊपर परमेश्वर का दृष्टि नहीं है. Glory, hallelujah. हालेलुया. పరమ తండ్రి అయిన దేవా, वो परम परमेश्वर पिता, జీవాధిపతి, जीवनदाता, మీ క్షమాపణలో మా జీవితాలు ప్రగుతున్నాయి. आपके क्षमा में हमारे जीवन परिपूर्ण हो प्रभु. భూమి మీద ఉన్నంత కాలం ये जितना दिन हम लोग पृथ्वी में रहेंगे, మీ రక్తము క్రిందే మేము బ్రతకని, आपके लहू के नीचे ही हम लोग को जीने दो प्रभु. ప్రతీకారము నుండి మమ్మల్ని బయట పడేశావు. बदला से हमको बाहर लेकर आए प्रभु. మీ మనస్సు కలిగి జీవించే కృప మాకివ్వండి. आपका मन हम लोग रख कर जीने के लिए सहायता करो. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. यहाँ पर आए हुए सभी को आप आशीष करो. ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. हर बच्चे का जीवन को, परिवार को आशीष करो. వారికి ఇచ్చిన పిల్లలందరినీ మీరు దీవించండి. उनको दिया हुआ बच्चों को आशीष करो. వారి అవసరతలన్నిటినీ తీర్చండి. उनके जरूरतों को पूरा करो. మీ నుండి ఏది పొందాలని ఎదురు చూస్తున్నారో ఆ సహాయాన్ని పొందుకోనివ్వండి. जो आपसे चाहते हैं प्रभु वो सहायता आप करो. మీ యొక్క దీన దాసులను आपके दीन दासों को ఇంకను బలపరచండి. और बलवंत कर कर మీ చేతిలో శక్తివంతంగా వాడుకోనండి. आपके हाथ में एक सामर्थ्य रूप से నూతనమైన ఆలోచనలు పుట్టించండి. नए विचारों को देकर నూతన కార్యాలు చేయించండి. नए कामों को करवाओ प्रभु. బాంబే పట్టణానికి ये मुंबई शहर को మండుచు ప్రకాశించే దీపంలాగా మీరు చేయండి. ये जलता हुआ और चमकता हुआ दीपक के समान बनाइए. ఈ పట్టణములో ये शहर में మీ దాసుని మీ దాసురాలను ఏర్పరచుకుంటేని आपके दास को और दासी को आपने चुना है. వారికి उनको ఎంతో మంది తండ్రి దాసులను దాసురాండ్రను మీరు ఇవ్వగలిగితే कितने सारे दास को और दासियों को आपने दिए हैं प्रभु. వారందరూ కూడా మీ యొక్క సేవకుల సాటి సేవకులే తండ్రి. वो सब लोग आपके सेवक लोग हैं प्रभु, सहभागी सेवक लोग हैं प्रभु. అందరూ సమైక్యతతో वो सब लोग एक मन से బలమైన మీ కార్యాలు జరిగించని ये बलवंत कामों को करने दो प्रभु. దేవాయిక ముందున్న రోజుల్లో और आने वाले दिनों में తమతో పాటు ఇంకా అనేకులను తీసుకుని రానివ్వండి తండ్రి. उनके साथ में और अनेक लोगों को लेकर आने दो प्रभु. ఇక్కడ మీకు గొప్ప ఆరాధన చేయని తండ్రి. यहाँ पर बहुत बड़ा आराधना होने दो प्रभु. అదే మీ బిడ్డల భవిష్యత్తుకు అద్భుతములు చేయని తండ్రి. प्रभु भविष्य में आपके जीवन में, ये लोग के जीवन में अद्भुत कामों को कीजिए. మీకు గొప్ప ఆరాధన చేస్తున్నా यहाँ पर बड़ा आराधना हो रहा है. ఆర్కెస్ట్రా వారిని మీ చేతులకు అర్పిస్తున్నా. ऑर्केस्ट्रा वालों को आपके हाथों में समर्पण करता हूँ. దేవా మీ దాసునికి మంచి కంఠస్వరాన్ని మీరు ఇచ్చారు. प्रभु आपके दास को आपने एक अच्छा आवाज को दिया है. ఆత్మతో మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. आत्मा से आपका आराधना कर रहा है. దానికి తగిన రీతిగా బిడ్డలు యవన ప్రాయములో వాయిస్తున్నారు. उसके लिए प्रभु जवान लोग अच्छी तरह से वो लोग बजा रहे हैं. వారి జీవిత భవిష్యత్తు उनके जीवन के भविष्य को అంచెలంచెలుగా హెచ్చించండి. प्रभु आप हर क्रम के अनुसार बढ़ाइए प्रभु. వారి జీవిత భవిష్యత్తులో उनके जीवन के भविष्य में వారిని తలగా మీరు పెట్టండి. उनके सिर के समान रखिए प्रभु. తాము పడుచున్న ప్రతి ప్రయాసకు हर प्रयास का తగిన ప్రతిఫలమును మీరు ఇవ్వండి. प्रतिफल दीजिए प्रभु. యేసు నామములో यीशु के नाम में ప్రార్థన చేస్తున్నాము తండ్రి. प्रार्थना कर रहा हूँ पिता. ఆమేన్. आमीन. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हालेलुया. అందరికీ వందనాలు. सभी को धन्यवाद. దయచేసి కూర్చున్నాం.